హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. చాలా సింపుల్గా అలానే చాలా టేస్టీగా ఈ చికెన్ ఫ్రైని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 1/2 కేజీ వరకు చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ ఏమీ లేకుండా పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన అడుగు మందంగా ఉండే కడాయిని పెట్టేసుకోవాలి. కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం మసాలా దినుసులు వేసి వేయించుకోవాలండి. ముందుగా 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు తీసుకుంటున్నాను. 5-6 ఇలాచీ తీసుకోండి. అలానే ఇందులో కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. అలానే 1 ఇంచు దాల్చిన చెక్కని యాడ్ చేసేసుకోవాలి. అలానే 5-6 లవంగీలు వేసుకొని వీటన్నిటిని దోరగా వేయించుకోవాలండి. మసాలా దినుసులు ఏవి మాడిపోకుండా చూసుకోండి, మాడిపోతే చేదు వచ్చేస్తుంది. అలానే మీకు కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలని ఒక 5-6 వరకు యాడ్ చేసుకోవచ్చు. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఆనియన్స్ని కట్ చేసుకోవాలండి. 3 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా తయారు చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ని వాటర్ ఏమీ లేకుండా యాడ్ చేసేసుకోవాలి. ఇలా చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో రాళ్ళ ఉప్పుని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఈ రాళ్ళ ఉప్పు అనేది మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే సాల్ట్నైనా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి. మనం ఇందులో కారాన్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం ముందుగా మసాలాలో ఎండుమిరపకాయని వేయించుకున్నాం కనుక కారం ఏమీ అవసరం లేదు. ఒకవేళ మీకు కారం సరిపోదు అనిపిస్తే అప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా ఇప్పుడే యాడ్ చేసేయచ్చు. మూత పెట్టేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ కనీసం 15 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్కి ఇలా చికెన్లోంచి వాటర్ వచ్చింది. ఇలా మూత పెట్టేసి కనీసం కలుపుకుంటూ ఒక 15 నిమిషాల పాటు వేయించుకోవాలి. కలుపుకోకపోతే అడుగంటికి పోతుందండి. చికెన్ అనేది టేస్ట్ బాగుండదు, చేదు వచ్చేస్తుంది. అందుకని మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా వాటర్ అంతా కొద్దిగా ఆవిరైపోయిన తర్వాత ఇందులో ముందుగా మనం మసాలాలు వేయించుకున్నాం కదా, వాటిని పౌడర్లా ప్రిపేర్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ పీసెస్కి ఈ మసాలా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా మసాలా పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత మరలా మూత పెట్టేసి కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. మంటను మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. ఇలా కాసేపటికి ఆయిల్ అనేది పైకి తేలి వస్తుందండి. ఆయిల్ పైకి తేలి వచ్చిన తర్వాత మరొక 5 నిమిషాల పాటు మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోదనిపిస్తే ఈ టైంలో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా కొద్దిగా యాడ్ చేసేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలానే రైస్తో కానీ చపాతీతో కానీ ఈజీగా ఇలా చికెన్ ఫ్రైని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే చికెన్ ఫ్రై అండి. ఒక్కసారి మీరందరూ ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.